హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు ఏవైనా పండగల సీజన్లో విడుదల చేస్తారు. పండగల సమయంలో సెలవులు ఉంటాయి. కుటుంబ సభ్యులంతా పండగ మూడ్లో ఉంటారు. దీంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడతారని, తద్వారా కలెక్షన్లు భారీగా పెరుగుతాయని డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది బడా హీరోల సినిమాలు పండగలకే విడుదల చేస్తున్నారు. గతేడాది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ ఒక్కటే దసరాకు విడుదలైంది. ఆ సినిమాతో బాలయ్య ఖాతాలో సాలిడ్ హిట్ పడింది. ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, విక్టరీ వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో హనుమాన్ ఒక్కటే పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా హిట్తో తేజ సజ్జా ఫేమ్ మారిపోయింది. సంక్రాంతి బరిలో దిగిన గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించిన వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. నాసామిరంగా కమర్షియల్ హిట్ కొట్టిన హనుమాన్ గుంటూరు కారం దెబ్బకు సాధారణ వసూళ్లు అందుకుంది. సంక్రాంతి బరిలో నిలిచిన సైంధవ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని టపా కట్టేసింది. అయితే సంక్రాంతి తర్వాత తెలుగు వాళ్ళు అంతటి పెద్ద పండుగగా చెప్పుకునే దసరా పైనే ఇప్పుడు అందరి కన్ను పడింది. ఈ దసరాకు బడా హీరోల మధ్య రసవత్తర పోటీ ఉంటుందండో. పెద్ద హీరోల సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు, ఏంటా లెక్క చూసేద్దాం పదండి. టాలీవుడ్ లో సినిమాలకు సంబంధించి పెద్ద కుటుంబాలు అనగానే గుర్తొచ్చేవి మెగా, నందమూరి, అక్కినేని కుటుంబాలు మాత్రమే. ఎన్నో సంవత్సరాలుగా వీరి మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. వారి మధ్య ఎంత మంచి రిలేషన్షిప్ ఉన్నా సినిమాలకు వచ్చేసరికి యుద్ధమే జరుగుతుంది. వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఓ రేంజ్ లో ఉండేది. ఈ మూడు ఫ్యామిలీల సినిమాలు ఈ మధ్య కాలంలో ఒకే సీజన్ లో విడుదలైన సందర్భాలు లేవు. కానీ ఈ ఏడాది అలాంటి సందర్భాన్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. దీంతో వారి మధ్య వారు ఏ రేంజ్ లో ఉంటుందనే చర్చలు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. అంటే రాబోయే దసరాకి మెగా వర్సెస్ అక్కినేని వర్సెస్ నందమూరి వార్ జరగబోతుందన్నమాట. ఈ బాక్సాఫీస్ పోరులో ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. పవన్ దే కాల్ మీ ఓజీ అనే సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ను RRR నిర్మాత DVV దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2024 సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 2013లో అత్తారింటికి దారేది సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేశారు. సరిగ్గా అదే సమయానికి అటు ఇటుగా ఓజీ సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీం అనుకుంటోంది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ సెట్స్లో అడుగు పెడితే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. దసరా వరకు బాక్సాఫీస్ వసూళ్లు కొలగొట్టాలని టార్గెట్గా పెట్టుకున్న ఓజీకి ఎన్టీఆర్ నటిస్తున్న దేవర నుంచి పోటీ ఎదురు కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లరే దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. RRR తర్వాత తారక్ నుంచి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాకపోతే దసరా సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకోవాలనుకున్న దేవర పార్ట్ 1కు సోలో రిలీజ్ దొరికేలా కనిపించడం లేదు. మరోవైపు ఓజీ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. అయితే పవన్ ఓజీ, ఎన్టీఆర్ దేవరకు పోటీగా అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య పోటీకి వస్తున్నాడు. ఎన్టీఆర్ పవన్ సినిమాలకు ఒకరోజు గ్యాప్ లో తండేల్ సినిమాతో చైతూ వస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రాబోయే దసరా పండుగకి విడుదల చేయాలని అనుకుంటున్నట్లు ఇటీవలే దర్శకుడు చెప్పాడు. దీనికోసం అక్టోబర్ 11వ తేదీని లాక్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఈ మూడు చిత్రాలే దసరా బరిలో ఉంటాయని అందరూ అనుకుంటున్న టైంలో మరో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. దసరా బరిలో నేను ఉన్నానంటూ గర్జించాడు మరో నందమూరి వారసుడు నటసింహం బాలకృష్ణ. బాబీ డైరెక్షన్ లో వస్తున్న NBK 109 చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేయాలని సితారా ఎంటర్టైన్మెంట్స్ అనుకుంటుందట. ఓజీ వచ్చిన వారం తర్వాత దేవర పార్ట్ 1 కంటే వారం ముందు బాలయ్య సినిమాని బరిలో నిలపాలని చూస్తున్నారట. ఈ మేరకు అక్టోబర్ 3వ తేదీని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫెస్టివల్ సీజన్ కాబట్టి 2-3 పెద్ద సినిమాలు వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే బాబాయ్ అబ్బాయి బాక్సాఫీస్ బరిలో పోటీ పడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో ఒకరు వచ్చినా, ఇద్దరు కలిసి వచ్చినా ఈసారి దసరాకి మాత్రం మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య క్లాష్ అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇందులో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారనేది పక్కన పెడితే ఈ విజయదశమి పోరు మాత్రం చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ ఫైట్ కోసం టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చైతు సినిమా గనక అటు ఇటు అయితే పోరు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ మధ్య ఉండే అవకాశం ఉంది. ఏదైతేనేం ఈ దసరా మాత్రం మెగా నందమూరి అక్కినేని అభిమానులకు ఓ రేంజ్ ఫీస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఈ సినిమాల్లో దేనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? కామెంట్ చేయండి. ఇదండి పెద్ద హీరోల దసరా యుద్ధానికి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియోకి ఒక లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.